ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే వేడుకలు జరగాలంటే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే నిర్వహించేవారు. కానీ ఏదైతే ఉందో ఎన్నికల తర్వాత అమరావతి పనులు నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో ఈసారి ఏదైతే ఉందో 2026 రిపబ్లిక్ డే వేడుకలను అమరావతి ప్రాంతంలో ఈ యొక్క పెరేడ్ నిర్వహించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి చూసుకుంటే ఈ అమరావతిలోని సీడీ యాక్సెస్ రోడ్డుకి పక్కన ఉన్నటువంటి నేలపాడు గ్రామంలోనే ఈ సీడీ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి 20 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ సీడీ యాక్సెస్ రోడ్డు పక్కనే ఏదైతే ఉందో ఈ హైకోర్టుకి వెళ్ళే దారిలోనే దాదాపు రోడ్డుకి పక్కనే ఈ యొక్క 20 ఎకరాల స్థలం అయితే కేటాయించడం జరిగింది. ఏదైతే ఈ స్టేడియంకి సంబంధించి 20 ఎకరాలు కేటాయించారు. ఈ స్టేడియానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్స్ అయితే ఉంది. దీనికి ముందు వచ్చేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అయితే ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటే రైట్ సైడ్ వచ్చేసేమో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల భవనం అయితే ఉన్నాయి. దీని పక్కనే ముందే స్ట్రైట్గా వెళ్తే హైకోర్టు అయితే వస్తుంది. దీనికి సంబంధించి సెంటర్ పాయింట్లో ఈ యొక్క పరేడ్ సంబంధించి నిర్వహించాలా, ఇక్కడ స్టేడియం పూర్తి స్థాయిలో శాశ్వత స్టేడియం నిర్మించాలన్న ఉద్దేశంతో సిఆర్డీ అధికారులు ఇక్కడ పనులు వేగవంతం చేస్తున్నారు. దీనికి సంబంధించి స్టేడియానికి సంబంధించి చూసుకుంటే 800 చదరపు మీటర్ల పొడవు, 400 చదరపు అడుగుల మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఈ యొక్క నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చూస్తే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో రోడ్డుకి 3 అడుగుల హైట్లో మెరకైతే పోస్తున్నారు. మెరకైతే పోసి ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాపాల ప్రభావం వల్ల మళ్ళీ ఈ గ్రౌండ్ దిగకుండా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జనవరి 26 పరేడ్ వేడుకలు అమరావతిలో చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి కొంతమంది రకరకాలుగా విమర్శలు చేశారు. దానికి భిన్నంగా వచ్చే పరేడ్ వేడుకలను అమరావతి నేలపాడులోని స్టేడియంలోనే యొక్క పరేడ్ నిర్వహించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన పనులు అయితే ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, రాయపూడి నుంచి.